హాయ్ హలో నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పల్లెటూరి పిల్ల. మా ఊరి గ్రామదేవత పరమటమ్మ తల్లి పండుగ ఇదైతే చూసే వాళ్ళకి కన్నుల నిండుగా ఉంటుంది. ఇంక ఈ పండుగ అయితే 2 రోజులైతే జరుగుతుంది. మొదటి రోజు వచ్చేసి అమ్మవారికి సారి ఊరేగింపు, అలాగే తర్వాత రోజు వచ్చేసి పండుగ అనేది జరుగుతుంది. నేనైతే సారి ఊరేగింపు అలాగే పండుగ రెండు కలిపి ఒకే వీడియోలో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేసేయండి. అమ్మవారి కోసం ప్రిపేర్ చేసిన రకరకాల పిండి వంటలన్నిటిని ఇలా ఊరేగింపుతో తీసుకొని వెళ్ళి అమ్మవారికి అయితే సమర్పిస్తారు. ఇంక ఈ 2 డేస్ మా ఊరైతే చాలా సందడిగా ఉంటుంది. ఊరంతా ఒకే చోట చేరి అమ్మవారికి సంబరాలు అయితే జరిపిస్తారు కదా, చూడడానికి చాలా బాగుంటుంది. ఊరేగింపు అంతా ముగించుకొని టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారికి సారితో పాటు 3 ప్రదక్షిణాలు అయితే చేసి లోపలికైతే సారి తీసుకొని వెళ్తున్నారు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం కోసం. పండుగ రోజు వీడియో కూడా అప్లోడ్ చేసేస్తున్నాను. అంటే బుధవారం సారి ఊరేగింపు కదా, ఇంకా లక్షవారం వచ్చేసి పండుగ చూస్తున్నారు కదా. లక్షవారం టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. డెకరేషన్ అవంతా చేశారు. ఎవ్రీ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ డెకరేషన్ అంత లేదనే చెప్పొచ్చు. ఎందుకనంటే ఆల్మోస్ట్ ఎలక్షన్ మూమెంట్ కదా, పండుగ అయితే పెద్దగా సెలబ్రేట్ చేయలేదు. ప్రోగ్రామ్స్ అవి ఏమీ పెట్టకూడదు కదా, అందుకనే సింపుల్గానే అయిపోయిందని చెప్పొచ్చు పండుగ. ఇంకా మా ఊరి గ్రామదేవత చూసారు కదా, ఎంత అందంగా ఉంటుందో. అమ్మవారిని ఎంతసేపు చూసినా చూడాలని అనిపిస్తుంది, అంత నిండుగా ఉంటుంది తల్లి. అమ్మవారు అందంగా ఉండడమే కాదండి, నిజంగా చాలా నిదర్శనమైన తల్లి అనే చెప్పొచ్చు. ప్రతి చోట నమ్ముకున్న వాళ్ళకి అండగా నిలబడుతుంది. ప్రతి మూమెంట్లో అమ్మవారిని తలుచుకొని మనం చేయాలే కానీ ఆ పని ఖచ్చితంగా నెరవేరి చూపిస్తుంది. ఇంక ఇక్కడ మేమైతే ఆబ్వియస్‌గా తెలిసిందే కదా, ఎక్కడికి వెళ్ళినా సరే సెల్ఫీస్ అనేవి కామన్ అయిపోయాయి కదా. ఇంకా మా ఫ్యామిలీతో కొన్ని ఫొటోస్ అయితే దిగాము, అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంక నేను మా కో సిస్టర్ వచ్చేసి అనుకోకుండానే ట్విన్నింగ్ చేసాము. సేమ్ కలర్ డ్రెస్సెసే వేసుకున్నాము. ఇంక మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, మా ఇంటికి వెళ్ళే దారిలో టెంపుల్ నుంచి ఇలా లైటింగ్ అయితే పెట్టారు. అది కూడా వీడియో తీసేస్తున్నాను, మీరు సరదాగా చూస్తారని చెప్పేసి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. అదేంటంటే సారి ఊరేగింపుకి అలాగే టెంపుల్ వ్యూ అంతా వీడియో తీయడానికి ఒక వీడియోగ్రాఫర్ని అయితే హైర్ చేసుకున్నాను. ఇంక అతనే వీడియోస్ అన్నీ రికార్డ్ చేశారు నాకైతే. ఇప్పుడైతే అతను రథసారథిగా కూడా మారారు. అందుకనేసి ఈ వీడియో అయితే నేను రికార్డ్ చేస్తున్నాను, లైటింగ్ వీడియో. ఇంక నా వీడియోగ్రాఫరు అలాగే మా రథసారథి ఎవరో కాదండి, మా హస్బెండే. అతనే తీశారు వీడియోస్ అన్నీనా. ఇంక మా హస్బెండే నాకు ఆల్ టైమ్ ఫోటోగ్రాఫర్ అని చెప్పొచ్చు. ఇంకా మీ లైఫ్లో మీ ఆల్ టైమ్ ఫోటోగ్రాఫర్ ఎవరో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైటింగ్ అయితే సూపర్ ఉంది, నాకైతే చాలా నచ్చింది. ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఇట్స్ మీ పల్లెటూరి పిల్ల. అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కొంచెం సజెస్ట్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబే నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నాలాంటి చిన్న క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఎన్నో మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.